ఈరోజు తారీఖు మే 17. అక్కడ ఒక జింగనే కనిపిస్తున్నది కదా, కుక్కల దాడికి వచ్చేస్తున్నది. కొంచెం వీడియో క్లియర్ చేయండి, క్లియర్ చేసి తీసుకో. ఈరోజు మే 17 తారీఖు 2025. మేము దామగుండం గుడిలో ఇప్పుడు ఆ గుడి కార్యక్రమం చూసినప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా. ఇక్కడ రోజే నిన్నే ఒక జింగ చనిపోయింది, కుక్కల బాటికి మొన్నొకటి చనిపోయింది. అన్నీ మేము ఫారెస్ట్ వాళ్ళకి చెప్తూనే ఉన్నది, అప్పగిస్తూనే ఉన్నది, కానీ లాభం లేదు. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక జింగ చూడు, కుక్కల దాడికి దానికి ప్రాణం ఉందండి. దీనికి ఒక జింగ గుండం లోపల ఉన్నది, ఈ రోజే 2 పోయింది. ఇదో ఏంటి, ఇది ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు ప్రకృతికి వన్యజీవులకు రక్ష లేకుండా ఇష్టానుసరణంగా దౌర్జన్యంగా ఇది ఒక దుర్మార్గమైన పనిಗಳು కదా. ఇంత ద్రోహం చేయవద్దు కదా. మానవులతో పాటు దానికి కూడా బ్రతకడానికి హక్కు ఉన్నది కదా. రోజు ఇట్లా 2-3 చనిపోయకుంటుంటే ఇప్పుడు ఈ ఒక్క వారంలోనే 4 జింగలు చనిపోయింది. అన్ని కుక్కల దాడికి వాళ్ళు కాంట్రాక్టర్స్ ఎవరైనా కూడా దీంట్లో జిమ్మదారి ఎవరు ఉంది. ఫారెస్ట్ పట్టించుకోరు, నేవీ పట్టించుకోరు, ఇక్కడ కాంట్రాక్టర్స్ పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోదు. దీనికి ఎట్లా చేయాలి ఇది? వేలాది వృక్షాలు పీకి ఎండబెట్టారు. ఇప్పుడు చూడండి వన్యజీవుల్ని ఎట్లా చంపుతున్నాయి చూడండి. ఎంత దుర్మార్గం. ఇది చూపిస్తాం, కొంచెం ఇక్కడికి రండి. అది కూడా వీడియో తీయాలి. చూడండి పాప ఎట్లా రాజు అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ ఎక్కకుండా లేదు. దానికి కాళ్ళు దెబ్బ తగిలింది కదా. బయటకు పోతుంటే ఉరికిపోయినా పర్వాలేదు, ఆ లేకపోతే ఉందని. ఇప్పుడు చూడండి, అది బయటకు ఉరికిపోయినా కూడా ఆ కుక్కలు తిరిగి పట్టుకో, దాంట్లో ఒక కాలు ఇరిగింది. ఇంకొక జింగ ఇక్కడ చూడండి, ఇక్కడ రండి, ఇక్కడ చూడు. దీన్ని పట్టి అదే నీరులి పడి చనిపోయింది. చూడండి జింగను చూడు. వారంకు 3-4 జింగలు ఉంటే ఒక నెలలోనే ఎన్ని జింగలు వెళ్ళిపోతున్నది. ఇట్లా చూడండి. ఇది ఎవరి జిమ్మదారి, ఎవరికి చెప్పాలి? ఇదికు ఎన్నో సేరి చెప్పడాయింది, కోర్టుని ఆశ్రయించున్నది. అందరికీ ఎవరికి చెప్పినా కూడా ఎవరిని పట్టించుకోరు.